హాయ్ అండి, వెల్కమ్ టు ప్రకృతి. ఈరోజు మన వీడియోలో పాలు పచ్చి కొబ్బరి కాంబినేషన్లో పుడ్డింగ్ చేయబోతున్నానండి. చాలా రుచిగా హెల్తీ కూడాను. పచ్చి కొబ్బరి పాలు వాడుతున్నాం కాబట్టి పిల్లలైతే చాలా ఇష్టంగా కూడా తింటారు. మనం ఇంట్లో చేసి పెడితే ఇలాంటివి జెల్లీ అంటే పిల్లలకి చాలా ఇష్టం కదా, ఇష్టంగా కూడా తింటారు. ఇప్పుడు అది ఎలా చేయాలో మనం వీడియోలో చూసేద్దాం. ముందుగా కొబ్బరి నీళ్ళని తీసుకోవాలి. బోండా ఉంటుంది కదా, కొబ్బరి బోండా, అది కొట్టుకొని అందులో నీళ్ళు తీసుకోవాలి. ఒకవేళ కొబ్బరి బోండా లేకపోతే కొబ్బరికాయ అయినా పర్లేదు, కొట్టి నీళ్ళు ఒక గిన్నెలోకి తీసుకోవాలి. తీసుకున్న తర్వాత మనకి అది కొంచెం బోండా ముద్ర బోండా అయితే అందులో కొబ్బరి ఉంటుంది కదా, లేత కొబ్బరి ఉంటుంది. ఆ కొబ్బరిని ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఒకవేళ ఈ బోండంలో కొబ్బరి లేకపోతే మనం ఇంట్లో కొబ్బరికాయలు కొట్టుకుంటాం కదా, అది ఆ కొబ్బరి అయినా తీసుకోవచ్చు. నేను ఇంట్లో తాగడానికని ఒక 5-6 బోండాలు కొట్టాను. ఈ బోండాలు అన్నిటిలో కూడా లేత కొబ్బరి ఉంది, నాకు అది సరిపోయింది. మీకు ఒకవేళ ఇలాగ బోండాల్లో కొబ్బరి లేకపోతే కాయ కొట్టుకొని అందులో కొబ్బరి తీసుకోవచ్చు. కొబ్బరి తీసుకొని మెత్తగా మిక్సీ చేసుకుంటే సరిపోతుంది. ఇలా మొత్తం కొబ్బరి అంతా తీసుకొని గిన్నెలోకి పక్కన పెట్టుకొని ఇప్పుడు ఈ కొబ్బరి నీళ్ళు స్టవ్ వెలిగించి మనం గిన్నె పెట్టుకొని, కొలత ప్రకారం అయితే ఇవి 1/2 లీటర్ నీళ్ళు వచ్చేయండి. ఈ 1/2 లీటర్ నీళ్ళు మరిగించాలి. ఇది మరుగుతుండగా ఇందులో స్వీట్నెస్ కోసం ఒక 3 టేబుల్ స్పూన్ షుగరు, ఒక 2 టేబుల్ స్పూన్ అగర్ అగర్ పౌడర్. ఈ పౌడరు కిరాణా షాపులో దొరుకుతుంది, ఆన్లైన్లో అయినా దొరుకుతుందండి. ఈ పౌడర్ వేసుకుంటే ఇది జెల్లీలా తయారవుతుంది, లేకపోతే అవ్వదు. ఈ పౌడర్ కంపల్సరీ వాడాలి. అగర్ అగర్ పౌడర్ అండి. ఇది పౌడర్ రూపంలో దొరుకుతుంది, లేదంటే మన లేస్ టైప్ వస్తాయండి, అలాగ కూడా దొరుకుతుంది. ఈ పౌడర్ వేసిన తర్వాత చిక్కబడ్డం స్టార్ట్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని అది ఒక బౌల్లోకి తీసుకొని చల్లారనివ్వాలి. చల్లారనిస్తే అది ఇలా జెల్లులా మారుతుంది. ఇప్పుడు దీన్ని చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇవి మనకి నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చండి. బాగా చిన్నవి కావాలంటే చిన్నవి, ఏ సైజు కావాలంటే ఆ సైజు కట్ చేసుకోవచ్చు. ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం లేత కొబ్బరి తీసుకున్నాం కదా, ఆ కొబ్బరిని మిక్సీలో వేసుకొని మెత్తగా, ఎక్కడ ముక్కల్లా లేకుండా మెత్తగా మిక్సీ చేసుకోవాలి. వాటర్ వేయరక్కర్లేదండి, అది లేత కొబ్బరి కాబట్టి వాటర్ లేకుండా అయినా మెత్తగా అయిపోతుంది. మెత్తగా చేసుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక 1/2 లీటర్ పాలు తీసుకోవాలి. అవి మరుగుతుండగా స్వీట్నెస్ కోసం మరొక 3 చెంచాలు షుగర్ తీసుకొని, మనం కొబ్బరి మిక్సీ చేసుకున్నాం కదా, అది కూడా ఈ పాలల్లో వేసుకొని మరొక స్పూను అగరగర్ పౌడర్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఎక్కువసేపు మరగక్కర్లేదండి. ఇది ఇలా పాలు పొంగొచ్చి 2 సార్లు ఇలా మరుగుతుండగా స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పాలు కూడా ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఒక గిన్నెలో కొంచెం పాలు వేసుకొని జెల్లీలు ఇందులో వేసుకొని కొంచెం మిగతా పాలు కూడా మొత్తం వేసేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న జెల్లీ పీసులు మొత్తం ఇందులో వేసుకోవాలి. వేసుకొని ఒక 2 గంటల పాటు చల్లారనిస్తే ఈ మిశ్రమం గట్టి పడుతుంది. మనకు తొందరగా కావాలి అంటే మనం ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోవచ్చు. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే తొందరగా అవుతుంది. ఇలా మొత్తం జెల్లీ ముక్కలన్నీ వేసేసుకొని కొంచెం చల్లారనిచ్చి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే త్వరగా అయిపోతుంది. చూడండి, నేను 2 గంటల పాటు ఫ్రిడ్జ్లో పెట్టాను. వేసవికాలం కదండి, చల్లగా ఉంటే పిల్లలు ఇంకా ఇష్టంగా తింటారు, అందుకే ఫ్రిడ్జ్లో పెట్టి తీసుకున్నాను. గట్టి పడిపోయింది. ఇప్పుడు దీని మీద ఒక ప్లేట్ బోర్లించి దాన్ని ఇలా తిప్పామంటే జెల్లీ గిన్నె నుంచి సపరేట్ అయిపోతుంది. అంతేనండి, పుడ్డింగ్ రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుంది. కోకోనట్ ఫ్లేవర్ చాలా బాగా తెలుస్తుందండి మనకి. అలాగే పిల్లలు కూడా జెల్లీ ఉంది కాబట్టి చాలా ఇష్టంగా తింటారు. రుచి బాగుంటుంది, ఆరోగ్యానికి కూడా మంచిదండి. కొబ్బరి చాలా మంచిది కదా ఆరోగ్యానికి. కొబ్బరి నీళ్ళు, కొబ్బరి వాడాం మనం, ఇందులో పాలు, పంచదార వాడాం కాబట్టి చాలా రుచిగా ఉంటుంది. ఓకేనండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ అండి. బాయ్.